సల్మాన్ ఖాన్ కొత్త హిందీ సినిమా సికందర్ నిన్న ఆదివారం మార్చి 30న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈద్ సందర్భంగా ప్రతి ఈద్కి ఒక సినిమా వస్తుంది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే ఈ సినిమా ఇండియాలో మొదటి రోజు 31 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి $2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 18 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు సికందర్ సినిమా 49 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 25 కోట్లు ఉంది. మంచి కలెక్షన్స్ అని చెప్పాలి ఓపెనింగ్ డేకి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ కేవలం 15 కోట్లు నెట్ ఓపెనింగ్ డే తీసుకుంటే, బట్ అంతకుముందు వచ్చిన మన సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా 45 కోట్లు వచ్చాయి మొదటి రోజే. సో ఈ 45కి 15కి మధ్యన 25 కోట్లు వచ్చాయి. మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి. కానీ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. అది సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తీసేస్తే, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 100 కోట్లు అయితే అది ఓటీటీకి అమ్మేశారు. ఆ ఓటీటీ 100 కోట్లు సల్మాన్ ఖాన్ తీసేసుకున్నాడు. సో ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 200 కోట్లు. 200 కోట్లలో మొదటి రోజు 25 కోట్లు వెనక్కి వచ్చినట్టు లెక్క. ఇంకా 175 కోట్లు రావాలి సినిమాకు. 5500 స్క్రీన్స్లో రిలీజ్ అయింది సినిమా. నిన్న నేను కూడా చూశాను. నాకైతే నచ్చలేదు సినిమా. బట్ ఈరోజు సోమవారం, ఈరోజు రంజాన్ హాలిడే ఉంది. ఈరోజు కూడా కలెక్షన్స్ బాగానే ఉండొచ్చు సినిమాకు. ఓపెనింగ్స్ ఉంటాయి రెండో రోజైనా కానీ. బట్ రివ్యూస్ కానీ సినిమా అక్కడ వచ్చిన టాక్ కానీ బాగాలేదు. కాబట్టి ఇక రేపు మంగళవారం వర్కింగ్ డే నుంచి కలెక్షన్స్ పడిపోతాయి. ఇంకా 175 కోట్లలో మరో 25 కోట్లు రావచ్చు సినిమాకు. 150 కోట్లు నష్టం అయితే కనబడుతుంది క్లియర్గా నాకు. బట్ చెప్పలేం, మరి ఏమైనా జరగవచ్చు. హిందీలో ఏం సినిమాలు లేవు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ తీసుకునింది నెట్ కలెక్షన్స్ పరంగా. ఈ సంవత్సరం చావా సినిమా 29 కోట్ల నెట్తో టాప్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో 25 కోట్లతో సికందర్ ఉంది. మరి చూడాలి. మరి సినిమాకు 1+1 ఆఫర్ పెట్టారు. ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అని పెట్టారు. మరి చూడాలి. మరి సినిమా అయితే బాగాలేదు, నాకైతే నచ్చలేదు. రివ్యూస్ కూడా అలాగే ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి. అది మన సల్మాన్ ఖాన్, రష్మిక మందనాల కొత్త హిందీ సినిమా సికందర్, డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్. రిలీజ్ అయిన మొదటి రోజు 49 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 25 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 25 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు. మరో 175 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. నాకు తెలిసి కష్టమే. మరో 25 కోట్లు రావచ్చు. 150 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి ప్రస్తుతానికి. ఇక మొదటి వారం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.